ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. ఈరోజు టాపిక్లోకి వెళ్తే, రిలయన్స్ నుంచి అయితే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ అనే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. ఇదొక గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్లో అసలు జాబ్సే లేవు ఇప్పుడు. ఐటీ సాఫ్ట్వేర్ జాబ్స్ అసలు లేవు. ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. అలాంటిది రిలయన్స్ అనే టాప్ ఎంఎన్సీ కంపెనీ నుంచి అయితే మనకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. పొజిషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ప్రోగ్రామ్ 2025. మీకు 25లో ఉంటుంది ప్రోగ్రామ్ అయితే. ఇప్పుడు అప్లై చేసుకోవాలి. ఇంకా 10 డేస్ అయితే ఉంది మీకు అప్లై చేసుకోవడానికి. టైం డెడ్ లైన్ వచ్చేసి 10 డేస్ లోపల అయితే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత అప్లై చేసినా వేస్ట్ అవుతుంది. ఎలిజిబిలిటీ వచ్చేసి అన్నీ చూద్దాం. కింద నెక్స్ట్ అయితే ప్రాసెస్ అయితే ఉంది. ఫస్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అది కూడా స్టార్ట్ 19th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యింది కాబట్టి రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ అయితే స్క్రీనింగ్ ఉంటుంది. రిజిస్టర్డ్ అప్లికెంట్స్ విల్ బి స్క్రీన్డ్ బై ద ఆర్ఐఎల్ టీమ్. ఆర్ఐఎల్ అనే ఒక రిలయన్స్ టీమ్ నుంచి రిజిస్టర్ చేసుకున్నటువంటి అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లోపల స్క్రీనింగ్ అయితే చేస్తారు. స్క్రీనింగ్ చేసి నెక్స్ట్ అయితే అసెస్మెంట్ అనేది ఉంటుంది. అది కూడా నెక్స్ట్ అసెస్మెంట్ వచ్చేసి మీకు 21st అక్టోబర్ 2024లో ఉంటుంది. మీకు 21st ఆఫ్ అక్టోబర్లో మీకైతే అసెస్మెంట్ అయితే ఉంటుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద స్క్రీనింగ్ రౌండ్ విల్ గో త్రూ ద ఆన్లైన్ అసెస్మెంట్, cognitive test plus subject matter. Please note that the assessment will take place in slots. Exact timings will be communicated to the shortlisted candidates. ఇదేంటి అంటే, స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత అసెస్మెంట్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి అసెస్మెంట్ అనేది అలాట్ చేస్తారు. అలాట్ చేసిన వాళ్ళకి ఎగ్జాక్ట్ స్లాట్స్లో టైమింగ్స్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీరు అదే టైమింగ్లో ఎగ్జామ్స్ అనేది రాయాలి. అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేయాలి. దానికి సంబంధించిన టైమింగ్స్ అవన్నీ మీకైతే త్రూ మెయిల్ కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ ఇంటిమేట్ చేస్తారు మీకు. అసెస్మెంట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ సబ్మిషన్ అనేది ఉంటుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ టు అప్లోడ్ రిలవెంట్ డాక్యుమెంట్స్. మీరు షార్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత అసెస్మెంట్ అయిపోయిన తర్వాత మీకైతే అడుగుతారు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని. ఆ డాక్యుమెంట్స్ అన్నీ అప్పుడైతే అప్లోడ్ చేయాలి. ఇది వచ్చేసి 29th అక్టోబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ బై ఆర్ఐఎల్ టీమ్ టు వెరిఫై డాక్యుమెంట్స్ అప్లోడెడ్ బై క్యాండిడేట్స్. షార్ట్ లిస్టెడ్ అండ్ వెరిఫైడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇంటిమేటెడ్ అబౌట్ దర్ ఇంటర్వ్యూ స్కెడ్యూల్. ఆర్ఐఎల్ టీమ్ అయితే మీ డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేస్తుంది. తర్వాత మీకు ఇంటర్వ్యూ డేట్స్ అనేది స్కెడ్యూల్ ఫిక్స్ చేస్తారు. దానికి సంబంధించిన ఇంటర్వ్యూ డేట్స్ ఎప్పుడు ఏంటి అనేది మీకైతే November 4th నుంచి అయితే స్టార్ట్ చేసి చెప్తారు. మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు, ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది. దాని తర్వాత రీజనల్ ఇంటర్వ్యూస్ ఫిజికల్ మోడ్. ఇది వచ్చేసి లైవ్లో ఉంటుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ అపియర్ ఫర్ ఏ ఫిజికల్ ఇంటర్వ్యూ విత్ ద ఆర్ఐఎల్ టీమ్ ఎట్ దేర్ డెసిగ్నేటెడ్ ఇంటర్వ్యూ సెంటర్. మీకైతే ఏదో ఒక లొకేషన్ అయితే చెప్తారు. ఆ లొకేషన్లో ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. ఆ రోజు మాత్రం మీరు ఇది వచ్చేసి జనవరి 2025లో ఉంటుంది. అప్పుడైతే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళి అటెండ్ అవ్వాలి. ఆ ఇంటర్వ్యూ అయితే క్రాక్ చేయాలి మీరు. ఆ తర్వాత ఫైనల్ సెలక్షన్ వచ్చేసి క్యాండిడేట్స్ విల్ రిసీవ్ ఏ ఫైనల్ అప్డేట్ ఆన్ దేర్ క్యాండిడేచర్. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫర్దర్ షార్ట్ లిస్టింగ్ స్టెప్స్ ద క్యాండిడేట్స్ విల్ బి కెప్ట్ ఇన్ఫార్మ్డ్. ఫైనల్ సెలక్షన్ అనేది మీకు ఆ ఇంటర్వ్యూ తర్వాత ఉంటుంది. ఫైనల్ సెలక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకైతే అదే రోజు చెప్తారు. నెక్స్ట్ జాయినింగ్ ఎప్పుడు ఉంటుంది, మీ ప్రాసెస్ ఏంటి అనేది లాస్ట్ ఫైనల్ సెలక్షన్ తర్వాత అన్నీ మీకైతే ఇన్ఫామ్ చేస్తారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఎలా అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఫ్రెషర్స్ విత్ ఫుల్ టైమ్ బీటెక్ బీఈ ఆర్ డిగ్రీస్ ఫ్రమ్ ఎనీ ఏఐసిటి అప్రూవ్డ్ ఇన్స్టిట్యూట్ గ్రాడ్యుయేటింగ్ ఇన్ 2025 ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కెమికల్, మెకానికల్, electrical, fire, civil,
మెటలర్జికల్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్. సో ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది, కాకపోతే ఆ డిగ్రీలో మీరు కెమికల్ కానీ, మెకానికల్, ఎలక్ట్రికల్, ఫైర్, సివిల్, మెటలర్జికల్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అనే సబ్జెక్ట్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో వాటికి సంబంధించిన వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏఐసిటి అప్రూవ్డ్ కాలేజెస్ పర్సింగ్ ఫుల్ టైమ్ బీటెక్ బీఈ ఫ్రమ్ ఏఐసిటి. సో బీటెక్ కానీ బీఈ కానీ ఫుల్ టైమ్ కోర్స్ అయితే చేసిన వాళ్ళు ఏఐసిటిఈ నుంచి అప్రూవ్ అయిన కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి పర్సంటేజ్ ఎంత ఉండాలంటే మినిమం 60% ఆర్ 6 CGPA across 10th, 12th and diploma if applicable and a minimum aggregate of 60% or more in engineering. సో ఏంటి అంటే మీకు ఓవరాల్గా 60% అయితే ఉండాలి మీకు పర్సంటేజ్, లేదంటే 6 CGPA కానీ ఉండాలి. 10th నుంచి చూసుకుంటే డిగ్రీ వరకు, బీటెక్ ఉంటే బీటెక్, డిప్లొమా వాళ్ళు అయితే డిప్లొమాలో కూడా 60% అయితే ఉండాలి. మినిమం 60% ఉంటే సరిపోతుంది మీకు. సో నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ అండ్ నో కేసెస్ ఆఫ్ డిటెన్షన్. సో మీ యాక్టివ్ బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. సో జాయినింగ్ డేట్ వరకు అయితే మీరు అన్నీ క్లియర్ చేసుకొని, సబ్జెక్ట్స్ ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేసుకొని రెడీగా ఉండాలి జాయిన్ అవ్వడానికి. సో అది సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అది. సో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని మెన్షన్ చేశారు. డిస్కవరింగ్ ద ఎగ్జైటింగ్ వరల్డ్ ఆఫ్ రిలయన్స్ అని, బిల్డింగ్ టెక్నికల్ క్యాపబిలిటీస్, మేకింగ్ యువర్ కెరియర్ షైన్. సో ఇక్కడ యాన్యువల్ కాంపెన్సేషన్ మీకు శాలరీ ఎంత ఉంటుందంటే 7.5 lakh per annum నుంచి 9 lakh per annum. సో ఫర్ ఐఐటీస్ అంట. ఫర్ నాన్ ఐఐటీస్కి అయితే 7.5 lakh per annum ఫర్ నాన్ ఐఐటీస్. ఒకవేళ 9 lakhs per annum ఫర్ ఐఐటీస్ వాళ్ళకైతే 9 lakh ఉంటుంది, నాన్ ఐఐటీస్ వాళ్ళకైతే 7.5 lakh per annum. ఎవరికైనా సరే ఇదైతే చక్కటి అవకాశం అని చెప్పొచ్చు. మంచి శాలరీ, బెస్ట్ శాలరీ, ఇదైతే మీ లైఫ్ సెట్ అయిపోయే జాబ్ ఇది. సో వన్స్ మీరు కనుక ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే కానీ ఫైనల్లో సెలెక్ట్ అయితే మాత్రం మీకైతే ఇది మంచి ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడున్న రోజుల్లో మాత్రం ఇంత మంచి ప్యాకేజెస్ అయితే ఎవరు ఇవ్వట్లేదు. సో అస్సలు మిస్ చేసుకోకండి, ఈ ఛాన్స్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్. సో రిలయన్స్కి సంబంధించినటువంటి కంపెనీస్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో డెడ్ లైన్ అయితే ఇంకా 10 days వరకు ఉంది. సో 10 days లోపల మీరైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. తర్వాత అప్లై చేసినా కూడా వేస్ట్ అవుతుంది. సో ఈ జాబ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఐ హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే వర్తనే అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.